division with same quantity on both sides an equation. No, division of the same quantity on both sides of ఈక్వేషన్ కెనాట్ చేంజ్ ఇట్స్ ఈక్వాలిటీ. బోత్ సైడ్స్ కూడా మనము ఇక్కడ ఫైనల్గా మనం నేర్చుకున్నది ఏంటిదంటే, ఒక ఈక్వేషన్ ఉంటే ఆ ఈక్వేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ 2x + 5 ఉంది ఈజ్ ఈక్వల్ టు 3x + 2 ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఈక్వేషన్కి మనము బోత్ సైడ్స్ ఏ ఆపరేషన్ అయినా చేయొచ్చు, కానీ సేమ్ క్వాంటిటీనే చేయాలి. అడిషన్ చేసుకుంటే ఇప్పుడు అడిషన్ +1 కలిపితే +1 కలపాలి. ఒకవేళ -2 తీసేస్తే -2 తీసేయాలి. ఇంటూ 2 వేద్దాము ఈ మొత్తం ఈక్వేషన్ అంటే ఇంటూ 2 వేయాలి. బోత్ సైడ్స్ సేమ్ వేరియబుల్ తోటి సేమ్ కాన్స్టెంట్ తోటి చేయాలి. అదొకటి రూల్ గుర్తుపెట్టుకోండి, మారదు. అట్లా చేసినప్పుడు మారదు. సో డే 12. నెక్స్ట్ 61 క్వశ్చన్. Any term is transported from one side to other side, what's happened? సో ఒక టర్మ్ను మనము అవతలికి పంపించాలి. ట్రాన్స్పోజ్ అంటే ఏంటిది? ఈజ్ ఈక్వల్టీకి అవతలికి పంపించడాన్ని ట్రాన్స్పోజ్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 ఉంది. ఇప్పుడు ఏ టర్మ్నైనా ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అడుగుతుంది. ఇప్పుడు +3ని నేను ఇక్కడికి ట్రాన్స్పోజ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? +3 ప్లస్ క్వాంటిటీ ఏమవుతుంది అంటే మైనస్ క్వాంటిటీ అవుతుంది. అప్పుడు మనకు మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో చూద్దాము. ఎనీ నెగిటివ్ టర్మ్ ఈజ్ ట్రాన్స్పోజ్ టు ఫ్రమ్ వన్ సైడ్ టు అనదర్ సైడ్. ఇప్పుడే ఎగ్జాంపుల్ తీసుకుంటే 2x - 3 = 0. మైనస్ టర్మ్ను ట్రాన్స్పోజ్ చేద్దాం నాన్న. ఏమవుతుంది? +3 అవుతుంది. ప్లస్ క్వాంటిటీ ఏమవుతుంది? మైనస్ అయింది. మైనస్ క్వాంటిటీ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది.